జై లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి జై లక్ష్మీ నరసింహ స్వామికి అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుగురి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం గురించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఊరు పేరు గ్రామం ఇది దేవాలయం గురించి చెప్తారు. ఇది ఊరు వచ్చేసి సత్యసాయి జిల్లా సొమ్మె. ఇది మల్లాపల్లి గ్రామము, కోరంట్ల మండలము, ఎస్సీ కాలనీ. ఇది ఇంతకు ముందు అయితే అర్జున స్వామి గుడి చాలా పురాతనమైన గుడి. ముందు ఈ గ్రామంలో ఈ ఊరు గ్రామంలో ప్లేస్ వాళ్ళు నిర్మించుకొని కట్టుకుంటారు. చిన్న గుడి అంత పాడుపడిపోయింది. ఇంకా విగ్రహం ఎక్కడుంది? పాత విగ్రహం విగ్రహం లేదు సొమ్మె. అది సిమెంట్ విగ్రహంతో అప్పుడు పెద్దలు చేసింది. అది అంతా సిల్లం పట్టిపోయి అంత పడిపోయింది. అంతా దాంట్లో కడ్డీలంతా బయట పడిపోయింది. ఇంకా మేము దాన్ని తీసుకుని అక్కడ బాయిలోకి వేసేస్తుందండి. ఇంకా ఎందుకని సామాన్లు తడితే ఇట్లా బాయిలోకి వేయండి మంచిదండి. బాయిలోకి వేసేస్తే ఇంకా ఇది వచ్చేసి 2001లో స్టార్ట్ చేసినాము. 2001లో స్టార్ట్ చేసారు. 23 సంవత్సరాల గట్ట అయింటుంది. ఇంకా ఏమి ఇట్లా ఎవరు హెల్పింగ్ లేదు సమ్మె. ఇంకా మేము ఇంట్లో వాళ్ళంతా చందాలు వేసుకొని ఇంకా బయట ఎవరితో అట్లా మీటోళ్ళ తాళతో తిప్పించుకొని చేసుకుంటా అంటే మేము విగ్రహాన్ని కట్టుకున్నారు. ఇదంతా గ్రానైట్ నీట్ గా ఉంది. ఇంక విగ్రహానికి ఇంక ఎట్లా అనుకుంటా అంటే ఆయన నాగేశ్వరం గారు ఇట్లా అడిగితే ఇట్లా నేను మాట్లాడతానులే, హెల్ప్ చేస్తానులే అని విగ్రహం ఇప్పించా. ఇంతవరకు జరుగుతుంది. సో ఇక్కడ మీ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఉంటాయి సమయం 67 కుటుంబాలు అక్కడ. 67 కుటుంబాలు. అందరూ లక్ష్మీ నరసింహస్వామి కులదైవం. అందరూ రామ ఇట్లా రా, అందరూ నరసింహస్వామి కులదైవం. ఓకే. సో ఇప్పుడు ఇది మీరు విగ్రహం దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సుమారుగా 7-8 మంది కలిపి విగ్రహాన్ని డొనేట్ చేశారు. డొనేట్ చేసిన దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు దీని ప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ మంత్లో 13, 14, 15 ఆగస్టు శ్రావణ మాసంలో 15వ తారీఖు చేసుకుంటారు. ఓకే. సో నిత్యంగా పూజలు ఎవరైనా వచ్చి చేసుకుంటారా ఇక్కడ? ఇప్పుడు ఇక్కడైతే మేము ఇంతకు ముందు అయితే ఈ గుడికి సంబంధించిన పూజారులు ఉన్నారు సమ్మె, వస్తాడు అతను కూడా, వాళ్ళే చేస్తా అంటారని. స్వామి కడిగితే ఎట్లా స్వామి ఇట్లా అంటే వాళ్ళే చేయని పర్లేదు, ఇంకా మీరు ఎప్పుడైనా అభిషేకాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఎవరైనా స్వామిని పిలిపించి చేయించుకోండి. మేమైతే ఒక స్వామిని మాట్లాడి పెడదామని అనుకుంటే పొద్దున ఉదయం సాయంత్రం వచ్చి ఆయన పూజ చేసుకొని పోతాడు. నాగేశ్వరం అనుకూలంగా ఉంటాడు. ఎవరైనా అభిషేకం ఏమైనా చేయించుకోవాలంటే నాగేశ్వరం చెప్పి చేయిస్తాడు. మీరు చిన్న చిన్న ఏమైనా అన్నప్రాసంలో చిన్న సత్యనారాయణ వ్రతాలు ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చేసుకుంటాం. అది సోమవారం వచ్చి ఉంటే అంతా ఆయన వస్తాయి. ఆ ఇష్టం అంతా కలిగించుకుంటే. సో ఇదండి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ దేవాలయానికి విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాతలకు మరొకసారి కృతజ్ఞతలు. సుమారుగా 23 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఆగిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ గ్రామస్తులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. అతి పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది. సో ఇట్లాంటి దేవాలయాలు, గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాలు దానధర్మ ట్రస్ట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలు అందిస్తారని, ఇలాంటి మరిన్ని గ్రామాల్లో హరిజన గిరిజన వాడల్లో మన ధర్మాన్ని కాపాడుకొని సంస్కృతిని నిలబెట్టుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాము. మరొకసారి దాతలందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.